మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. అన్నట డ్రామన్న కేటీఆర్కు కోర్టుకు రావాల్సిందే, ఆయనకు మరీ అంత అహంకారం పనికిరాదు. మేము ఎన్నడో చెప్పినాం, గతంలో చెప్పినాం. ఈ అహంకారమే వాళ్ళని కూర్చుండబెట్టింది. ఈ అహంకారం కేటీఆర్ అహంకారము, కేసీఆర్ అహంకారము, ఈ మన లత్కోర్రావు అహంకారము. ఈ లత్కోర్రావుకి కూడా ఇంకా వీళ్ళిద్దరికంటే ఎక్కువ లత్కోర్రావుకే ఎక్కువ ఉంటుంది అహంకారం. లత్కోర్రావుకు ఉన్నంత అహంకారం ఇంకెవరికి లేదు. కేసీఆర్ వ్యక్తిగతంగా మంచి వ్యక్తి. ఆయన చుట్టూ ఉన్నటువంటి ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రహాలు పనిచేస్తలేవు, అనుకూలిస్తలేవు, కేసీఆర్కు అనుకూలిస్తలేవు. ఆ అనుకూలించక ఆ గ్రహాలు ఆయన చుట్టూ తిరిగినప్పుడు ఏమవుతుందంటే ఆయనకు బయటోడు కనిపిస్తలేడు. ఆయన చుట్టూ ఉన్నాయి గ్రహాలు మొత్తం ఉన్నాయి. ఆ గ్రహాలను చూస్తే ఈ గ్రహాలు పనిచేస్తున్నాయి వేరే గ్రహం మీద అని అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి ఏంటంటే కేసీఆర్ వ్యక్తిగతంగా మంచి, ఆయన ఇంప్లిమెంటేషన్స్ కానీ, ఆయన లెక్క కానీ, పద్ధతి కానీ. ఈ లత్కోర్రావుని ఒక్కటి పక్కకు పెట్టుకుని సాఫ్ అయిపోతుంది, మొత్తం బీఆర్ఎస్ అనేది క్లియర్ అవుతుంది. డ్రామారావుని కూడా పక్కకు పెట్టేసి ఒక్కరివే రంగంలోకి దిగు. ఎవరైతే నీకు బీఆర్ఎస్లో ఒక నచ్చిన లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకురా. వీళ్ళకి ఏమైందంటే మన ఆయనే సీఎం అన్నట్టు ఆయనకు అయిపోయింది, మన ఆయనే సీఎం అన్నట్టు కవితక్కకు అయిపోయింది. ఇక లత్కోర్రావుది అయితే చెప్పవలసిన అవసరం లేదు. లత్కోర్రావు ఇక లత్కోర్రావు అంటే ఇక పేరే లత్కోర్రావు. ఆయనకు మరీ అంత అహంకారం పనికిరాదు. నా గౌరవం కోసం చివరిదాకా పోరాడతా. కాంగ్రెస్ ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఠాకూర్ కేటీఆర్కు పరువు నష్టం నోటీసులు పంపినట్లు వెల్లడి. ఏపీలో వైసీపీకి మిగిలేది 3 ఎంపీలేనని జోస్యం. ఈయన ఎవరు? కేటీఆర్కు ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఠాకూరు పరువు నష్టం నోటీసులు పంపించాడు. ఆయన కోర్టుకు పోమంటే వదలేడు. ఆయన కోర్టుకు పోకుంటే ఏమవుతుంది? అంత అహంకారం అని తిడుతున్నాడు. ఇయ్యాల కాదే అన్న, ఠాగూర్ అన్న ఎప్పటి నుంచో ఉంది వాళ్ళకు అహంకారం. ఆ అహంకారంతో మనం ప్రజలు కూర్చుండబెట్టారు. జ్ఞానవాపిలో పూజలు చేసుకోండి, హిందువులకు వారణాసి కోర్టు అనుమతి. వారం రోజుల్లోగా తగిన ఏర్పాట్లు చేయాలి. జిల్లా యంత్రాంగానికి న్యాయాధికారి ఆదేశం. బేస్మెంట్లో పూజలకు అనుమతి ఇవ్వద్దు. ముస్లిం కక్షిదారులను వాదన. వాజుఖానా ప్రాంతంలో మరోసారి ఏఎన్ఎస్ఎస్ సర్వే. కోర్టు అభ్యర్థించిన హిందూ కక్షిదారులు తదుపరి విచారణ 8కు వాయిదా. ఓకే, ఇక వచ్చింది చూడు. అడ్డగోలు విద్యుత్ కొలువులు. ఒక్కో పోస్టుకు 30 లక్షలు. దొడ్డిదారిన చేరేవారికి నెలకు 1,00,000 జీతం. పథకం ప్రకారం తొలుత మేనేజ్మెంట్ల ట్రైనీలు 2020 నియామకాలు, 2022లో పర్మనెంట్. తాజాగా వెలుగులోకి 5 కొలువుల భాగవతం. మున్సిపల్ అవిశ్వాస తీర్మాన ప్రక్రియలో జోక్యం చేసుకోలేము స్పష్టం చేసిన హైకోర్టు. 85,000 కోట్లు ఏమైందనంటే కరెంటుకు బకాయి ఉన్నది. ఇప్పుడు మనకు వచ్చే కరెంటు కూడా ఛత్తీస్గఢ్ నుంచి కూడా కొంచెం కరెంట్ వస్తుంది. అక్కడ డబ్బులు కట్టాల్సింది కట్టలేదు. మళ్ళీ ఎట్ ది సేమ్ టైం ఏమైందంటే అడ్డగోలు విద్యుత్ కొలువులు. ఆ కొలువులల్లో కూడా ఒక్కొక్కరి దగ్గర 30 లక్షలు తీసుకొని కొలువులు ఇచ్చి వాళ్ళకి నెలకు 1,00,000 రూపాయల జీతము. ఇది కూడా ఒక పెద్ద స్కామే. ఇదని కాదు, అన్నీ స్కామ్లే చేసిరాలు, అన్నీ స్కామ్లే చేసిరు. ఆ స్కామ్ల ప్రకారంగా ఎవరెవరు ఏ స్కామ్లో ఎంతెంత తిన్నారు అనేది కూడా విచారణ చేపిరు. లేకుంటే ఏమవుతుందంటే ప్రజలకు కూడా మీ మీద విశ్వాసం పోతుంది. విచారణ చేపించి ఎవరు బాధ్యులవుతారో వెనక ముందు ఏం చూడొద్దు, పెద్ద చిన్న ఏమి చూడొద్దు. అప్పుడే మీకు ఒక గౌరవం ఉంటుంది. పారదర్శకతతోటి పనిచేస్తే ఖచ్చితంగా ప్రజలు మీ వెంటే ఉంటారు, పట్టం మీకే కడతారు. మళ్ళీ పారదర్శకతతో పనిచేయండి.